మీరు చూస్తున్నటువంటి ఈ కోట పేరే చంద్రగఢ్ కోట. మీరు విన్నది నిజమే. ముందుగా అందరికీ జై శ్రీరామ్. నా ఛానల్ని ముందుగా చూసేవాళ్ళు ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇలాంటి దాగి ఉన్న చరిత్రను నేను ముందుకు తీసుకురావడమే నా సంకల్పం. ఈ చంద్రగఢ్ కోటను 18వ శతాబ్దంలో చంద్రగిరి మహారాజు చంద్రసేనుడు నిర్మించాడని ఇక్కడ చరిత్ర చెబుతున్నాయి. ఈ కోటకు 2 ద్వారాలు ఉన్నాయి. ఎల్లప్పుడూ ఉత్తర ద్వారం ఎప్పుడు మూసే ఉంటుందని ఇక్కడ ఉన్న వాళ్ళు చెబుతున్నారు. శత్రువుల బారి నుంచి రక్షించుకునేందుకు ఎంతో దృఢంగా కట్టారు ఈ కోట. శత్రువులు చూస్తేనే శత్రువులకే వణుకు పుట్టేలా ఉంటుంది ఈ కోట. అంతెత్తు ప్రహారిని దాటుకొని శత్రువులు లోనికొచ్చే అవకాశమే లేదు. ఇరువైపుల ఎత్తైన తలుపులు, కోటపై భాగంలో ఈ రంగుల హర్రలు గత వైభవాన్ని చాటుతాయి. చంద్రసేనుడికి ఇష్టదైవం శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని కూడా ఇక్కడ కట్టించారు. ప్రతి రాఖీ పౌర్ణమికి, మహాశివరాత్రికి, ముఖ్యంగా నాగుల చవితికి ఇక్కడ ఆటపాటలతో ఘనంగా జాతర వైభవం తీసుకొస్తారు ఈ గ్రామ ప్రజలు. నాగుల చవితికి ఆట పోటీల కార్యక్రమం కూడా ఘనంగా నిర్వహిస్తారంట. కోటలో 12 చెలిమెలు తవ్వించారు. నాటి ఇంజనీరింగ్ ప్రతిభకు ఇదొక నిదర్శనం. ఏ కాలమైనా ఎప్పుడైనా ఈ చెలిమలు ఇంకిపోవు. ఈ కోట మంచి టూరిస్టులకు ఉపయోగపడుతుంది. ఈ కోట నుంచి చూస్తే జూరాల ప్రాజెక్టు అతి దగ్గరలో ఉంటుంది. కొద్దిసేపు ఆ గ్రామ యువకులతో సరదాగా గడిపాను. గడిపిన క్షణంలో నాకు అర్థమైంది ఒకటే. ఆ గ్రామ యువకులకు, గ్రామస్తులకు ఈ చంద్రగఢ్ కోటని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని, ప్రభుత్వ ఆధీనంలో ఈ చంద్రగఢ్ కోటని మంచి టూరిస్ట్ ప్లేస్గా నిర్ణయించాలని వాళ్ళ సంకల్పం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ఇది మంచి టూరిస్ట్ ప్లేస్గా నిర్ణయించాలని మా యొక్క విన్నపం. ఇది 18వ శతాబ్దానికి చెందిన ఎంతో పురాతనమైన చంద్రగఢ్ కోట. ఈ కోటకు మీరు వెళ్ళాలనుకుంటే మన ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే ఉంటుంది. వనపర్తి జిల్లాకు చెందినటువంటి అమరచింత మండలం చంద్రగఢ్ అనే గ్రామంలో ఉంటుంది. చంద్రగఢ్ కోట అతి దగ్గరలోనే జూరాల ప్రాజెక్టు కూడా ఉంటుంది. జూరాల ప్రాజెక్టుకు వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఈ చంద్రగఢ్ కోటని విజిట్ కాండి. దయచేసి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని మా యొక్క విన్నపం.